ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఎవరి మాటలు మనం ఏం చేయకూడదంట, పట్టించుకోకూడదు. ఖచ్చితంగా చెప్తున్నాను కదండి, పట్టించుకోకూడదు. ఎదుటోళ్ళ మాటలు పట్టించుకుంటే మనం ఎప్పటికీ అన్నటికీ ఏం చేయలేం, మన జీవితంలో ముందడుగు వేయలేం. ఎందుకనుకుంటున్నాం, అందరినీ ఏం చేయలేం, మనం సాటిస్ఫై చేయలేం. అందరినీ సాటిస్ఫై చేయలేం, మనం అందరినీ తృప్తిపరచలేం. ఈడొచ్చి ఒకటి అంటాడు, వీడు ఎలా అన్నాడు కదా, నేను ఇలా ఉండాలనుకుంటాం. వీడొచ్చి ఇంకోటి అంటాడు, ఇప్పుడు ఇన్ని సాటిస్ఫై చేయాలి. వెనకాల ఇంకొకటి వచ్చి రే ఇలా చేయాలరా అని ఆడంటాడు, ఇలా ఉన్నావేంటని ఈడ అంటాడు. ఇలా రకరకాలుగా వారి నోటికి వచ్చిన మాటలు వారు మాట్లాడుతున్నప్పుడు, 100 రకాల మనుషులు 100 రకాల మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇంతమందిని మనం సాటిస్ఫై చేయాలంటే మనం సాటిస్ఫై చేయలేం. ఇంతమందిని తృప్తిపరచగలమంటే ఇంతమందిని తృప్తిపరచలేం. ఇంతమందితో మనం సమాధానంగా మనం వెళ్ళిపోగలమంటే వెళ్ళిపోలేం. అందుకే చెప్తున్నానండి, ఎవరి మాటలు పట్టించుకోవద్దు, ఎవరి మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఒకటి, దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం, విశ్వాసం ఉంచడం, ప్రార్థన చేయడం, మనం కష్టపడడం, అనుకున్నది సాధించే వరకు మనం ముందుకెళ్ళడం, అనుకున్నది జరిగే